విలక్షణ దర్శకుడైన కోడి రామకృష్ణ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగుతో పాటు పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. టాలీవుడ్లో అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేశారు. 2017లో కన్నడ చిత్రం నాగహారవు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చివరి సినిమా. తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మధ్యతరగతి జీవితాలను, అందులోని ఒడిదుడుకులను కథావస్తువుగా ఎంచుకుని కోడి రామకృష్ణ సినిమాలను రూపొందించారు. తనదైన శైలిలో కథ చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ రాణించారు. కెరియర్ ఆరంభంలో పలు పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 30 ఏళ్లుగా కెరీర్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన గురువారం ఉదయం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కాగా నేడు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ గురైంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.